హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి, ఓకేనా? సో ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, Two of Swords, Eight of Swords, Strength, King of Cups, Queen of Wands, Page of Wands, Ten of Pentacles, Five of Cups, Two of Cups, Three of Wands, Ten of Pentacles, Ace of Pentacles, the Hibiscus, Queen of Swords, Seven of Wands, Eight of Cups, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చింది, ఓకే? మీకు కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయా లేదా? ఓకే, ఒక్కొక్క కార్డ్ చూపించుకుంటే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా? ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరో ఒక పర్సన్ మీ మీద తను చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. అంటే మీ గురించి తను ఉన్న దానికంటే ఎక్కువగా ఊహించుకొని ఆలోచించడము అండ్ కొంతమంది మీ మీద మేబీ ఫిజికల్ నీడ్స్ ఆశించడం కానివ్వండి. ఇది ఇలా కప్పేస్తాము అండ్ ఎందుకంటే కార్డ్ అనేది అలా కనిపించడం మంచిది కాదనమాట, ఓకే? అండ్ మేబీ పర్సన్కి అట్రాక్షన్ చూపిస్తుంది అండ్ మేబీ మీతో కలిసి లైఫ్ ట్రావెలింగ్ చేయాలి అని పర్సన్ మనసులో ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారనమాట. మేబీ మీ మనసులో అదర్ పర్సన్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ని మీరు ఇగ్నోర్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట, ఓకే? అంటే పర్సన్ ఏంటిదంటే మీతో లైఫ్ కావాలి, మీకేమో అదర్ పర్సన్తో కూడా లైఫ్ కావచ్చు, ఓకే? అలాంటిది కూడా చూపిస్తుంది, ఓకే? అండ్ కొంతమందికి మీ పర్సన్ తను ఇక్కడ థర్డ్ పార్టీలో కూడా ఉండి ఉంటే ఈ పర్సన్ అక్కడ ఉన్నా కూడా తను అంత సాటిస్ఫాక్షన్గా తను ఫీల్ అవ్వలేకపోతున్నారు. అది అంటే అక్కడ తనకి ప్రయారిటీ లేదా, వారు తనని సరిగా చూడడం లేదా, ఏదో జరుగుతుందన్నమాట. కాబట్టి పర్సన్ మేబీ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చారా, మీకు మనీ ఫ్లో బాగుందా, లేదా మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉందా, మీరు సెల్ఫ్ లవ్లో ఉంటున్నారా, ఇండిపెండెంట్గా హ్యాపీగా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తున్నారా, ఏదో కనిపిస్తుంది. కాబట్టి పర్సన్ ఇంత మేబీ చాలా అబ్సెషన్గా ఉన్నారు మీ మీద అండ్ తన లైఫ్లో మాత్రం తను హ్యాపీగా లేరు, మీ లైఫ్లో మాత్రం మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండేసరికి పర్సన్కి మేబీ తనకి చాలా పెయిన్ అనిపించడం, చాలా బాధగా అనిపించడం లాంటిది ఏదో ఉందన్నమాట, ఓకే? సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, ఓకే? అంటే ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్సన్ చూడండి, అన్కండిషనల్ లవ్ అయితే తనకి మీ మీద ఉంది, కానీ తను ఇక్కడ మేబీ కొన్ని తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానివ్వండి, ఆల్రెడీ తను మ్యారీడ్ పర్సన్ కానివ్వండి, ఓకే? అండ్ తన లైఫ్లో కిడ్ కూడా ఉండొచ్చు అండ్ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు అండ్ ప్రాక్టికల్ పర్సన్. అండ్ మీ విషయానికి వస్తే పర్సన్ కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ అవసరం తీరుగా ఉండడం అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదండి, ఓకే?
మీరు ఈ పర్సన్ని ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, అంటే తనలాగా మీరు కూడా ప్రాక్టికల్గా ఉండాలి అని పర్సన్ ఇంటెన్షన్ అనమాట. అంటే తను వదిలేస్తే ఓకే బాయ్ అని మీరు కూడా చెప్పేయాలన్నమాట. కానీ నువ్వు కావాలి లైఫ్లో మేబీ హ్యాపీగా ఉండాలి ఇద్దరం కలిసి, నువ్వు లేకపోతే నేను లేను, అలా ఈ పర్సన్ దగ్గర మీరు మాట్లాడకూడదు. అది పర్సన్కి ఇష్టం ఉండదు అనమాట. ఓకే, బ్రేకప్ అంటే బ్రేకప్, అలా అంత ప్రాక్టికల్గా ఉంటేనే రిలేషన్షిప్లోకి పర్సన్ వస్తారు. తను మీ మీద మేబీ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో ఏ పర్పస్గా అలా తను మిమ్మల్ని చూస్తారనమాట. కానీ మీరు ఏదైతే ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారో అది పర్సన్కి నచ్చడం లేదు. ఓకే, అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఈ పర్సన్ ఏదో ఇల్యూషన్లో ఉండొచ్చు, ఏదో తెలియని భయంలో, అండ్ ఇక్కడ తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. ఓకే, అంటే తన లైఫ్లో తను ఆల్రెడీ సెటిల్ పర్సన్, మ్యారీడ్ పర్సన్, లేదా తనకి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వస్తూ ఉండొచ్చు. సో పర్సన్ మీ విషయంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది పర్సన్కి అర్థం కావడం లేదు. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు. కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది వస్తుంది. ఈ పర్సన్ మీకు ఏ విధంగా జస్టిస్ అనేది చేయగలరు తను. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ తను సింగిల్ అయి ఉంటే, ఇంకా తనకి మ్యారేజ్ అవ్వలేదంటే పర్సన్ మిమ్మల్ని తను అదర్ పర్సన్తో తను కంపారిజన్ చేస్తున్నారనమాట. అంటే తనకి బెటర్ పర్సన్ మీరా వారా అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను అదర్ పర్సన్తో కంపారిజన్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, జగిల్ అవుతున్నారు అన్నట్టుగా ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి పర్సన్. మీరు రైటా వారు రైటా, ఏంటిది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా. మేబీ ఇక్కడ కొంతమందికి ధనుసు రాశి అండ్ తులారాశి అండ్ మీనరాశి, సింహరాశి, వృశ్చిక రాశి అండ్ మకర రాశి, మేషరాశి అండ్ ఇక్కడ మిథున్ రాశి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, క్యాప్రికాన్, పైసిస్ అండ్ లీబ్రా అండ్ టారస్, సాజిటేరియస్, స్కార్పియో, క్యాన్సర్ అండ్ వర్గో, ఈ సైన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ అక్వేరియస్ కూడా ఉందండి. ఓకేనా, అండ్ ఇక్కడ స్టక్ అయిపోతున్నారు ఎక్కువగా. ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈ పర్సన్కి అర్థం కావడం లేదు అనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. ఓకే, సో తను కొన్ని విషయాలలో ఈ పర్సన్ భయపడుతున్నారు కూడా అండి. ఓకే, తనకు ఇక్కడ కొన్ని ఫియర్స్ ఉన్నాయన్నమాట. మేబీ తన లైఫ్లో తను అందరినీ వదిలేస్తే తన ఫ్యూచర్ ఉండదేమో అనే భయం ఉంది. ఓకే, అండ్ ఈ పర్సన్ వారిని చూస్ చేసుకుంటే మేబీ మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. తను ఏటూ తెలుసుకోలేకపోతున్నారు అండ్ చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ధైర్యం అనేది ఈ పర్సన్కి సరిపోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. ఈ కనెక్షన్ని పర్సన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పిరికి పర్సన్ అయితే తను స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఓన్ డెసిషన్ అనేది పర్సన్ తీసుకోవాలి. వేరే వారి మాటలకి పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ తనకి ఎక్కువగా ఈ పర్సన్ తన ఓన్ డెసిషన్ కంటే పర్సన్ వేరే వారి మీద కూడా కొంతమంది ఆధారపడతారనమాట. అంటే తనకి అలవాటు అయిపోయింది అది. ఓకే, అదర్ పర్సన్ ఏదైతే చెప్తారో అదే రైట్, తను ఏదైతే అనుకుంటారో అది రాంగ్ అన్నట్టుగా ఈ పర్సన్ వేరే వారికి డిపెండ్ అయిపోయి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో అయితే వస్తారండి. అండ్ తనకి కొంచెం ధైర్యం సరిపోవడం లేదు పర్సన్, అండ్ తనకి ధైర్యం సరిపోవడం లేదు ఈ కనెక్షన్ పర్పస్గా తను మేబీ నిర్ణయం తీసుకోవడానికి, యాక్షన్ తీసుకోవడానికి. కానీ రావాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సో తను ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నాకంటే టాలెంటెడ్ పర్సన్ ఎవరు లేరు, నాకంటే ధైర్యం గల పర్సన్ ఎవరు లేరు, సో నేను స్ట్రాంగ్ అవ్వాలి, ధైర్యంగా ఈ పర్సన్కి జస్టిస్ చేయాలి అండ్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి, తను మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని తన మనసులో ఉంది. కానీ ఇక్కడ ఫ్యామిలీ లాంటిది చూపిస్తుంది అనమాట. అంటే ఫ్యామిలీ, తన మదర్ ఫాదర్కి తను మేబీ ఒకటే అమ్మాయి అయి ఉండొచ్చు, ఓకే అబ్బాయి అయి ఉండొచ్చు. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. వారు ఒప్పుకుంటారా లేదా అండ్ వారి ఎక్స్పెక్టేషన్ అనేది వేరు ఉండొచ్చు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ మేబీ వారిని కూడా ఎలా ఒప్పించాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
అండ్ తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉన్నారండి. మేబీ మ్యారీడ్ అయి ఉంటే తన లైఫ్లో ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు అండ్ చాలా నెగిటివిటీ ఉన్న పర్సన్ అనమాట తను. ఓకే, అంటే వారి నెగిటివిటీ అనేది పర్సన్ భరించలేకపోతున్నారు. కొంచెం మనశ్శాంతి గురించి అండ్ తను హీల్ అవ్వడానికి కూడా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తను కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. తను చేస్తారా లేదా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, తను అంటే ఆ మనశ్శాంతి అనేది తనకి తన లైఫ్లో దొరకడం లేదు. ఆ మనశ్శాంతి గురించి పర్సన్ మీకు కాల్ చేయాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మేబీ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఎక్కువగా. అంటే ఒకసారి చాలా బాగా మాట్లాడతారు అండ్ ఇంకొకసారి అసలు మాట్లాడరు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఎవరో ఒక న్యూ పర్సన్ అండ్ మిడిల్ ఏజ్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారండి. ఓకే, చాలా యంగర్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ పర్సన్కి 25 ఏజ్ కూడా ఉండొచ్చు. ఓకే, అలాంటిది ఏదో కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్తోనే మీకు రీజనిన్ అవుతుంది. అండ్ మీరు మ్యారీడా, సింగిలా, వాట్ ఎవర్ అండి. సో మీ లైఫ్లోకి అయితే ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నారు. తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఆ టైంలో మీ లైఫ్లో న్యూ పర్సన్ అయితే వచ్చేది చూపిస్తుంది. ఓకే, మీరు ఈ పర్సన్ని మిస్ అవుతారు. మీ పాస్ట్ పర్సన్ని మీరు మిస్ అవుతారు. మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తారనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మళ్ళీ మేబీ మీ పాస్ట్ పర్సన్ తను కూడా మిస్ అవుతున్నారు. కానీ తను అదర్ పర్సన్కి తను మేబీ వారిని ఎదిరించగల ధైర్యం కానీ వారికి ఎదురు చెప్పడం ఈ పర్సన్కి అసాధ్యం అని చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే తన లైఫ్లో ఇక్కడ చాలా స్ట్రాంగ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో పర్సన్. ఓకే, వారి కంట్రోలింగ్ అనేది ఉంటుందన్నమాట. వారి ఇంట్లో మేబీ ఫీమేల్ పర్సన్దే పై చేయి అనేది ఉంటుందన్నమాట. వారు ఏదైతే చెప్తారో ఈ పర్సన్, వారి ఇంట్లో వారు అందరూ వారి మాటలే వినాలి. ఈ పర్సన్ది కానివ్వండి, ఇంట్లో వారిది కానివ్వండి ఏమీ నడవదు. ఓకే, కాబట్టి పర్సన్ వారిని ఎదిరించేంత ధైర్యం ఈ పర్సన్ చేయలేరు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ కనెక్షన్లో తనకి కూడా రీయూనియన్ అయితే కావాలండి. ఓకే, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు పర్సన్. మేబీ రీయూనియన్ కూడా చేయాలనుకుంటున్నారనమాట. అండ్ ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంటుందన్నమాట. మేబీ మీ పర్సన్ వేరే సిటీలో ఉండొచ్చు, వేరే కంట్రీలో ఉండొచ్చు. ఓకే, తను అక్కడ నుంచి మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా అంటే ఆలోచిస్తున్నారండి. సో ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. ఓకే, మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటారండి పర్సన్. పూర్తిగా ఈ కనెక్షన్ ఎండ్ చేసుకోరు, అలాగనే లైఫ్ లాంగ్ కూడా మీతో ఉండారనమాట ఈ పర్సన్. ఓకే, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. సో అండ్ ఇక్కడ కొంతమందికి మనీకి సంబంధించి చూపిస్తుందండి. మేబీ మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది, మీ మనీ అనేది మీకు వస్తుందా లేదా. అండ్ ఇక్కడ ఒక పర్సన్కి కూడా మీరు ఇచ్చి మేబీ మోసపోయి ఉంటే ఆ పర్సన్ మళ్ళీ మీ మనీ మీకు తిరిగి ఇస్తారా లేదా అంటే ఇస్తారండి. కొంచెం టైం పడుతుంది. మేబీ 10 days పట్టచ్చు, కొంతమందికి 1 month కూడా పట్టచ్చు అనమాట. అది కూడా చూపిస్తుంది. కొంతమందికి 10 months కూడా పట్టచ్చు. ఓకే, టైం లిమిట్ అనేది ఇది. ఓకే, ఆ లోపల మీ మనీ అనేది మీకు తిరిగి రాబోతుంది అనమాట. అండ్ ఇక్కడ మీ పర్సన్ది మీది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనమాట. ఇక్కడ మీరు లైఫ్ లాంగ్ అయితే ఉండరు. ఎందుకంటే ఇక్కడ 2 of cups అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, విడిపోతారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ విడిపోతారు, అలాగే జరుగుతుంది అనమాట. టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మధ్యలో లవ్ ఉంటుంది, కానీ కోపం కూడా అంతే ఉంటుందన్నమాట. మొత్తం వదిలించుకోలేరు, అలాగనే లైఫ్ వారితో పంచుకోలేరు అనమాట. అది ఇక్కడ మీనింగ్. ఓకే, అండ్ ఇక్కడ 3 of Wands వచ్చిందండి. సో ఈ పర్సన్ ఒకవేళ తను అదర్ సిటీలో ఉన్నారా, కంట్రీలో ఉన్నారా, మేబీ తను మీకు లాంగ్ డిస్టెన్స్ మేబీ దూరం అయిపోవడం కానివ్వండి, అండ్ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ కూడా పెరిగిపోయిందంటే పర్సన్ చూడండి మళ్ళీ మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 10 of Pentacles వచ్చింది. సో ఈ పర్సన్ తను జాబ్ పర్పస్గా మంచి హయ్యర్ పొజిషన్లో కూడా ఉండొచ్చు పర్సన్. సో కాబట్టి పర్సన్ చూడండి తనకి మీరు సెట్ అవుతారా లేదా అని కూడా పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఇండిపెండెంట్గానే ఉంటున్నారు. అండ్ ఇక్కడ సొసైటీ గురించి కూడా పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్గా ఉండడానికైనా ఇష్టపడతారు, కానీ అది పర్సన్ దగ్గర పర్సన్ తనని తను తక్కువ చేసుకోలేరు. కాబట్టి పర్సన్ చూడండి ఎవరి కంట్రోల్లో కూడా పర్సన్ ఉండకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఆల్రెడీ తన లైఫ్లో తను అన్ని విధాలుగా మోసపోవడం కానివ్వండి, అండ్ తన ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, అండ్ తన లైఫ్ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, అండ్ కెరియర్ విషయంగా కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, ఈ పర్సన్ని ఎవరైనా మోసం చేసి కూడా ఉండొచ్చు అనమాట. సో కాబట్టి పర్సన్ ఎవరి కంట్రోల్లో ఉండకూడదు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ పర్సన్ ఇక్కడ తనకి మీకు సంబంధించింది తన దగ్గర ఫోటో కానివ్వండి, అండ్
మేబీ నైట్ టైంలో కూడా కావచ్చు. పర్సన్ మీ ఫోటో చూస్తూ ఉండడం కానివ్వండి, లేదా మీ డీపీ కానివ్వండి, అండ్ కొంతమంది మీరు పంపించిన మెసేజ్ కానివ్వండి, అది పర్సన్ చూస్తున్నారండి. ఓకే, మేబీ మీకు తెలియడం లేదు, ఈ పర్సన్ చూడడం లేదు, బ్లాక్లో పెట్టుకున్నారు. అండ్ ఈ పర్సన్ ఏ విషయంలో కూడా రెస్పాండ్ అవ్వడం లేదు అనుకుంటే ఈ పర్సన్ అన్నీ గమనిస్తున్నారండి. మీకు తెలియకుండా ఈ పర్సన్ అన్నీ గమనిస్తున్నారనమాట. మీకు సంబంధించిన విషయాలలో ఈ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఓకే, కానీ ఇది మీకు తెలియదు. తను మిమ్మల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు అన్నట్టుగా అది మీకు తెలియదు అనమాట. ఓకే, తను ఇక్కడ అన్ని చూస్తున్నారు కానీ చూడనట్టుగా ఇక్కడ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫినిటీ వచ్చింది అంటే పర్సన్ చూడండి చాలా టాలెంటెడ్ పర్సన్. అండ్ తను చేస్తున్న పనులు మూడో కంటికి కూడా తెలియకుండా పర్సన్ చేస్తారనమాట. అలాంటి పర్సన్ తను. ఓకే, కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ని పర్సన్ అస్సలు ఎదిరించలేరు, కానీ తెలివైన పర్సన్. ఓకే, అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటారు ఫ్యామిలీ విషయంలో, వారిని చాలా బాగా చూసుకునే పర్సన్ కూడా అనమాట తను. ఓకే, కానీ మీ విషయానికి వస్తేనే పర్సన్ చాలా ఇగ్నోర్ చేస్తూ ఉండడం కానివ్వండి, అండ్ మిమ్మల్ని కేర్ లేకుండా అలా చూస్తారనమాట పర్సన్. అండ్ ఊరికి మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానివ్వండి, అండ్ మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. తన సైలెంట్తోనే మీకు పిచ్చెక్కిపోద్ది, అలా ఉంటారనమాట పర్సన్. చాలా ఇగ్నోర్ చేస్తారు ఎక్కువగా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ చూడండి తన లైఫ్లో ఏదో జరుగుతుంది పర్సన్ లైఫ్లో. ఓకే, కాబట్టి పర్సన్ ప్రజెంట్ తను మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ తను మేబీ మీకు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. అండ్ ఒకవేళ మీరు కాల్ మెసేజ్ చేసినా తను రెస్పాండ్ అవ్వడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే తన లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారు. మేబీ మీరు కాల్ ఆర్ మెసేజ్ కూడా మీరు పంపించి ఉంటే తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో చూశారు, కాబట్టి పర్సన్తో మేబీ అక్కడ బాగా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడం కానివ్వండి, అండ్ ఈ పర్సన్ అక్కడ వాల్యూ పడిపోయినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన మీద ఉన్న గౌరవం కానివ్వండి, లవ్ కానివ్వండి, తన ఫ్యామిలీ మెంబర్స్ మేబీ తన రెస్పెక్ట్ అనేది పడిపోయింది అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. కాబట్టి పర్సన్ ఆ కోపంతో కూడా మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే, మేబీ పర్సన్ మీకు కాల్ చేస్తారా లేదండి, సో మేము ఫ్యూచర్లో కలిసి ఉంటామా లేదా అంటే చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, తన లైఫ్లో ఆల్రెడీ ఇక్కడ మదర్ ఇల్లా కంట్రోలింగ్ అనేది ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఎవరో ఫీమేల్ పర్సన్ అండి, తన సిస్టర్ కానివ్వండి లేదా తన మదర్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్లో తన మేబీ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, ఎవరు ఉన్నారు కంట్రోలింగ్ పర్సన్ మైండ్ వాష్ చేయడం కానివ్వండి ఏదో చేస్తున్నారనమాట. కాబట్టి పర్సన్ తను ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మనసు సో తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అంటే తను ఆల్రెడీ తను తప్పు చేశారు, అండ్ ఇక్కడ కొన్ని జీవితాలతో ఈ పర్సన్ ఆడుకున్నారు అన్నట్టుగా ఆ గిల్టీ ఫీలింగ్ అనేది పర్సన్ని చాలా వెంటాడుతుంది. ఓకే, ఇక్కడ తన లైఫ్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మిమ్మల్ని తను మిస్ అవుతున్నారండి. తన మనసు తనకు తెలుసు అనమాట, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు, కానీ తను కంట్రోల్ చేసుకుంటూ ఉండడం. ఎందుకంటే ఇక్కడ కింద సోర్స్ అనమాట కంట్రోలింగ్. ఓకే, తన మనసులో బాధ ఉంది, ప్రేమ ఉంది, అండ్ ఇక్కడ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది, కానీ కంట్రోలింగ్. ఓకే, కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా వద్దు, సో ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలు ఉన్నాము, మేబీ ఇంట్లో వాళ్ళకి తెలియడం కానివ్వండి, ఇంకేదో ఏదో ఎక్స్ట్రా. ఓకే, కాబట్టి తను సైలెంట్ అయిపోయారు ప్రజెంట్ అయితే అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ సైన్స్ అంటే ఇక్కడ చెప్పాను కదా, కొన్ని సైన్స్ అయితే ఉన్నాయి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఓకే, మనము మీది మీ పర్సన్ది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకేనా, మేబీ 3 days లోపల మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ మాత్రం ఎంటర్ అవుతారు. ఓకే, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, ద థింకింగ్ మ్యాన్, హీలర్ ఆఫ్ ద ఏజెస్, బ్లాసమింగ్ అబండెన్స్. మీ ఎనర్జీస్ అటాచ్మెంట్, హాస్టిలిటీస్, ద సన్ కార్డ్ అండి.
సో ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయి ఉన్నారనమాట. ఈ పర్సన్ ఈరోజు మీకు చాలా గుర్తుకు వస్తారు అండ్ ఇక్కడ చాలా చిరాగ్గా ఉంటారు, చాలా పెయిన్గా ఉంటుందన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి మీకు అంటే మీరు మేబీ ఆఫ్టర్నూన్ వరకు చాలా బాధగా ఉన్నారంటే దాని తర్వాత మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది అవుతుంది, అంటే హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, అండ్ ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు, మేబీ మీ పర్సన్తో కూడా కావచ్చు ఈరోజు. ఓకే, అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అంటే తను మీ గురించి తను చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారండి, ఆలోచించే దానికంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఓకే, తనని హీల్ చేయగల ఏకైక పర్సన్ మీరు, కాబట్టి పర్సన్ మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ రీయూనియన్ చేయాలనుకుంటున్నారనమాట, అందుకని ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది. కాబట్టి మీ పర్సన్తో మీరు ఊరికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా తను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు రీడింగ్ ప్రకారం తన ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. సో తనని హీల్ చేయగల పర్సన్ మీరే, అండ్ తను ఏదైనా విషయంగా బాధపడుతున్నారు అంటే సో తనకి కొంచెం మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది అని పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడం కానివ్వండి, మీ దగ్గరికి రావడం కానివ్వండి, ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ బ్లాస్మింగ్ అబండెన్స్. సో తను మేబీ మీరు తనతో హ్యాపీగా మాట్లాడేసరికి పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.